Welcome back to my channel Dream Boys 94. So today Ramabhakta Hanuman web series episode 2 is here. So let's get into the video. మన విలన్ అయితే చాలా ఆలోచిస్తాడు. ఏంటి వీడు ఇలా కాన్ఫిడెన్స్గా ఇంత కాన్ఫిడెన్స్గా నా ముందే ఇలా మాట్లాడాడు, ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పాడు. వీడి కాన్ఫిడెన్స్ వీడి పవర్ చూస్తుంటే ఖచ్చితంగా నా మీద గెలిచేటట్టే ఉన్నాడు. సో అలా జరగనివ్వకూడదు. రాజేంద్ర థింక్ ఒక మంచి ప్లాన్ వేయి వీడిని ఓడిపోయేటట్టు చేసి వీడిని ఇక్కడ నుంచి పంపించేయాలి. ఎందుకంటే నేను ప్రజల్లో పెట్టిన భయం వీడి వల్ల పోయేటట్టుంది. అది పోతే మాత్రం ఖచ్చితంగా మనకి ఇంకెవ్వరు భయపడరు, మన పార్టీ కూడా పడిపోతుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కూడా మనల్ని ఎవరు ఓట్లు అయ్యారు మనకి. సో చాలా ప్రమాదంలో ఉన్నావు రాజేంద్ర. ఖచ్చితంగా ఆలోచించి ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేస్తే తప్ప మనం ఇక్కడ నుంచి పడము అని వాడే మాట్లాడుకొని ఆ ప్లాన్ అయితే లోపల రన్ చేస్తూ ఉంటాడు. ఏం ప్లాన్ వేయాలని ఆలోచిస్తుంటాడు. అదే ఇంకో సైడ్ చూసుకుంటే మన హీరో వచ్చేసి పొద్దున్నే లేచి వాళ్ళందరికీ ఇక్కడ ఏం జరిగిందో, ఇక్కడ ఈ మీటింగ్ ఎలా జరిగింది, దానికి ఏమేమి చేసినాను, ఈ మీటింగ్ సక్సెస్ అయిందా లేదా, విలన్తో జరిగిండేది అంతా చెప్పాలని చెప్పి ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ చేయండి, నేను మాట్లాడాల ఆ జనాలతో, అలాగే స్టూడెంట్స్ని కూడా రమ్మనండి అక్కడికి అని అంటే వాళ్ళు సరే సార్ మేము అరేంజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చేస్తారు. సరే నేను 10 minutesలో వచ్చేస్తాను అక్కడికి, మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి అతను ఇంకా రెడీ అయిపోయి అక్కడ మీటింగ్ విశేషాలన్నీ జరుగుతాయి. అంటే వాళ్ళు అంతా రెడీ చేస్తా అంటారు. ఇతను ఇక్కడ రెడీ అయిపోయి కార్లో అయితే మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు, మీటింగ్ హాల్కి. సో వెళ్ళిపోయగానే అక్కడ అందరూ రెడీగా ఉంటారు. అప్పుడు అందరూ మా హీరో కోసం వెయిట్ చేస్తుంటారు, రాఘవ్ కోసం. సో ఆ రాఘవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు రాఘవ్ వస్తాడు. ఒక 10 minutes తర్వాత వచ్చేస్తాడు. అందరికీ హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు. సో నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మిమ్మల్ని అందరినీ పిలిచిన కారణం ఒకటే. నేను వెళ్ళి ఆ ఓనర్తో అయితే మాట్లాడాను. ఎవరైతే ఇక్కడ ఈ వేరే కాలేజ్, ఈ గుడి తీసేసి పబ్ ఇంకా మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టాలని చూస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడాను. నేను ఆ ఓనర్తో అయితే మాట్లాడాను. ఫస్ట్ అయితే తను చాలా గొడవ పడ్డాడు, చాలా పొగరుగా మాట్లాడాడు. కానీ నేను నా స్టైల్లో ఒప్పించాను. సో అతను ఏమన్నాడంటే, నేను ఎట్టి పరిస్థితి అయితే వదలను, నా ప్లాన్ కూడా మార్చను, నువ్వేమన్నా చేసుకో అన్నాడు. అందుకే నేను ఛాలెంజ్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ నువ్వు చెప్పిండదంతా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కేసు ఓపెన్ చేస్తాను నీ మీద. ఆ కేసు గెలిచి నువ్వేవైతే వాళ్ళ నుంచి నాకు లాక్కున్నావో ఆ కాలేజ్ని, ఆ హనుమాన్ టెంపుల్ని, రెండింటినీ వాళ్ళకి తిరిగి ఇస్తాను అని ఛాలెంజ్ చేసి వచ్చాను. సో మనకి ఇప్పుడు కావాల్సిందనగా మనకు ఒక మంచి లాయర్ కావాలి. అది ఎలాగో దొరుకుతాడు, నేను దానికోసం ట్రై చేస్తున్నాను, మీరేం టెన్షన్ పడద్దండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈ కేసుని ఎలాగైనా మనం గెలిచి మీకు మీరు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేటట్టు నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా అయితే మనమే గెలుస్తాం కేసు. ఎందుకంటే నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి వాడి దగ్గర అంతగా ఛాలెంజ్ చేసి వచ్చాను. సో మీరు నాకు కోఆపరేట్ చేస్తే మీ అందరి ముందు నేను నిలబడతాను. మీ ప్రాబ్లం నా ప్రాబ్లం. సో అందుకే నేను ఇప్పుడు ఇంత పట్టుదలగా నేను ఇవన్నీ చేస్తున్నాను. మీ కళ్ళలో ఆ ఆనందం చూడాలి. ఆ ఆనందం చూస్తే నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, అదే నాకు చాలు అని చెప్పి, సరే నాకు టైం అవుతుంది, లాయర్ని అయితే వెతకాలి నేను అని, మీరందరూ వెళ్ళిపోవచ్చు, ఇంకా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అని చెప్పి అందరికీ పంపించేసి తను కూడా వెళ్ళిపోతాడు, లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సో ఆ తర్వాత వచ్చేసి మన రాఘవ్ అయితే లాయర్ కోసం వెతికే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లంతా జరిగిందంతా చెప్పి, ఆ ఫ్రెండ్ వచ్చేసి లాయర్గా చేస్తుంటాడు. సో అతను వేరే ఊర్లో ఉంటాడు కాబట్టి ఆ టైంకి రాలేను అని చెప్పి, నీకెవరైనా మంచి లాయర్ తెలుస్తుంటే నా దగ్గరికి పంపించు, లేకపోతే తన నంబర్ని ఫోన్లో మాట్లాడి నేను పర్సనల్గా నేనే వెళ్ళి కలుస్తాను అంటే, తను
జరిగిందంతా చెప్పేసింటాడు వాళ్ళ ఫ్రెండ్‌కి. తను ఆలోచించి సరే నాకు ఒక 10 మినిట్స్ టైమ్ నేను మాట్లాడి నీకు నంబర్ అన్నా పంపిస్తాను, లేకపోతే నీకు అడ్రెస్ అన్నా ఇస్తాను. నువ్వైతే వెళ్దువు గాని అని చెప్తే, సరే అని కొంచెం తొందరగా చూడంటే, సరే అండ్ ఇంకొకటి చెప్తున్నాను. ఒక బాగా మంచి లాయర్‌ని చూడరా, ఎందుకంటే ఈ కేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, వాదించే వాళ్ళు కూడా అలాగే ఉండాలి అంటే, సరే నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడొద్దు. నువ్వైతే 10 మినిట్స్ వెయిట్ చెయి. నేను ఫోన్ చేస్తాను నీకే అని చెప్తే, థాంక్స్ రా! థాంక్ యూ సో మచ్ అంటే, నువ్వు నాకు చాలా చేశావు. ఇప్పుడు నీకు హెల్ప్ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది. సో, నేను చేస్తాను. నువ్వేం టెన్షన్ పడొద్దు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఉండు అని తను కాల్ కట్ చేసేసి, సో, ఇతను కూడా ఇంటికెళ్ళిపోతాడు. మన హీరో కూడా వెళ్ళిపోయి ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. సో, ఆ తర్వాత అయితే 10 మినిట్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ పేరు వచ్చేసి ధీరజ్. ధీరజ్ ఫోన్ చేస్తేనే, చెప్పు ధీరజ్, ఏది దొరికిందా అని అడగగానే రాఘవ్, దొరికిందిరా, ఒక లాయర్ లేడీ, చాలా మంచి లాయరు, చాలా ఇప్పటికి కేసులు చాలా గెలిచింది ఇట్లాంటివి. సో, తనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, తన కేస్ ఎంతైతే స్ట్రాంగ్‌గా ఉందో అంతే స్ట్రాంగ్‌గా తను వాదించగలదు. సో, తను ఇప్పుడైతే ఢిల్లీలో ఉంది. ఒక 5, 6 డేస్ ఆర్ 7 డేస్‌లో తనైతే ఇక్కడికి వస్తుంది హైదరాబాద్‌కి. సో, రాగానే నేను చెప్తాను. ఫస్ట్ అయితే నువ్వు కాల్‌లో మాట్లాడు. నేను నంబర్ అయితే నీకు వాట్సాప్ చేస్తున్నానని చెప్పి తను వాట్సాప్ చేస్తాడు. సరే నేను మాట్లాడతానురా, థాంక్ యూ సో మచ్ అని చెప్పి, ఓకే, ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతాడు. ఆ లాయర్ అమ్మాయి పేరు ఏంటి అంటే, ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య. నువ్వైతే తనతో మాట్లాడు. సో, కేస్ డీటెయిల్స్ అని మళ్ళీ చెప్పు ఇంకొకసారి. సో, తనకి నేనైతే చెప్పేసాను. తను అయితే ఓకే అని కూడా చెప్పింది. నేను వాదిస్తానని చెప్పింది. సో, ఇలాంటివి ఎన్నో చేసింది తను. అండ్ పేదలకు కూడా చాలా సహాయం చేస్తుంది ఇప్పటికి కూడా. అండ్ తనకు ఒక 4, 5 ఆర్ఫనేజెస్ కూడా ఉన్నాయి పిల్లలవి. ఇప్పటికి చాలామంది పిల్లలని చదివిస్తుంది అంటే, సరేరా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నువ్వైతే నంబర్ పంపి అంటే, నేను ఆల్రెడీ పంపించాను. నువ్వైతే మాట్లాడంటాడు ధీరజ్. సరే నాకు ఇంకా వర్క్ ఉంది. నేను మళ్ళీ చేస్తానురా అని రాఘవ్‌తో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత వీడు కూడా రాఘవ్ కూడా పెట్టేసి ఆ నంబర్‌కైతే కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో, ఆ తర్వాత రాఘవ్ వచ్చి ఐశ్వర్య లాయర్‌కి అయితే కాల్ చేస్తాడు. చేయగానే తనైతే ఫస్ట్ అయితే లిఫ్ట్ చేయదు. తర్వాత మెసేజ్ వస్తుంది. ఐ వాస్ బిజీ. ఐ విల్ కాల్ యూ లేటర్ వితిన్ 20 మినిట్స్ అనగానే తను కూడా ఓకే మేడం అని పెట్టేస్తాడు. పెడతానే తను కూడా ఓకే అని పెడుతుంది. ఆ తర్వాత ఆమె ఫోన్ కాల్ కోసం అయితే వెయిట్ చేస్తాడు. అంతకుముందు ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ తనైతే ఇంట్లో బోర్ కొడుతుందని అలా బయటికి వెళ్తారు కార్ వేసుకొని. వెళ్ళి అక్కడికి తనకు ఒక స్పాట్ ఉంటుంది, ఫేవరెట్ స్పాట్. అదొక పెద్ద పార్క్. సో, అక్కడికి ఆ పార్క్ ప్లస్ గ్రౌండ్ అది. సో, అక్కడ పోయి పెట్టుకొని అక్కడంతా బాయ్స్ అంతా క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్ అన్నీ ఆడుతుంటారు. ఆడుతూ ఉంటే ఇతను అక్కడ కార్ పెట్టుకొని కార్ మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఈ కేస్‌ని ఇంకా ఎలాగైనా ఈ కేస్‌ని గెలవాలి. ఇదే ఆలోచన తనలో ఉంటుంది. వాళ్ళకి మంచి చేయాలి. వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. నా వల్ల వాళ్ళకి ఎటువంటి ఆపద రాకూడదు. వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. అలాగే వీడు కూడా చాలా డేంజర్. వీడు ఏదో ఒకటి ఎప్పుడు ఏది చేస్తాడో తెలియదు కాబట్టి మనం ముందుగానే చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ఫోకస్‌గా ఉండాలి. ఏం చేసినా కూడా తిరిగి వెంటనే ఇచ్చేటట్టు ఉండాలి మనం అని చెప్పి రాఘవ్ ఇదంతా మైండ్‌లో ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అదే టైంలోనే తనకి లెఫ్ట్ సైడ్ ఒక వ్యాన్ అయితే ఉంటుంది. ఆ వ్యాన్‌లో 5 మెంబర్స్ అయితే ఉంటారు. ఆ 5 మెంబర్స్ ఒక గ్రూప్ పిల్లలని చూస్తూ ఉంటారు. అదే ఫోకస్ చేస్తా ఉంటారు వాళ్ళ మీదే. ఇతనికి డౌట్ వస్తుంది. ఫస్ట్ అయితే లైట్‌గా తీసుకుంటాడు. తర్వాత అయితే తను ఇంకొకసారి అయితే చూస్తే వాళ్ళనే చూస్తుంటారు. రాఘవ్ వాళ్ళని చూస్తుంటాడు. వాళ్ళు మాత్రం ఆ పిల్లలనే చూస్తుంటారు. ఏంటిది? వీళ్ళని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. ఎవరు వీళ్ళు? ఈ పిల్లలని అలా గమనిస్తున్నారు అప్పటినుంచి. ఏదో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళు అని అతను కారు మీద నుంచి దిగుతాడు. దిగి కొంచెం ముందుకు పోతా అంటేనే వాళ్ళు అప్పుడే దిగి కారులో నుంచి దిగి వాళ్ళు ఆ వ్యాన్‌లో నుంచి దిగి వాళ్ళైతే ఆ పిల్లల్ని దిగుతానే ఆ వ్యాన్ కొంచెం ముందుకు పోతుంది. ఆ పిల్లలని కవర్ చేసేస్తుంది ఆ వ్యాన్. చేయగానే అతను కవర్ అయిపోయినంక ఓహ్ షిట్! వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి అతను ఏం చేస్తాడు, వెంటనే ఫోన్ తీసి రికార్డ్ చేస్తాడు మొత్తం. రికార్డ్ చేసి వాళ్ళు ఎక్కించుకొని ఇసిరేస్తారు లోపలికి, ఇట్లా పిల్లలని ఇసిరేసి తీసుకొని పోయేది అంతా క్యాప్చర్ చేసి
బండి నంబర్ కూడా క్యాప్చర్ చేసేస్తాడు మొత్తం. చేసి అంతా వీడియో తీసి పెట్టుకుంటాడు అంతా. ఆ వీడియో తీసి పెట్టుకున్నాక అతను వీడియో తీసి పెట్టుకొని ఈ నంబర్ ఈ కార్ నంబర్ ఎవరైతే తీసుకున్నారో ఆ ఓనర్ పేరు అయితే తెలుస్తుంది మనకి. ఇదైతే రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో తెలుసుకోవాలని చెప్పి అతను ఫోన్ పాకెట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ పోయి డోర్ ఓపెన్ చేసి, ఆడి కార్ తనది, డోర్ ఓపెన్ చేసి కూర్చొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తనకి తెలిసిన ఆర్టీఓ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉంటారు. సో తెలిసిన ఫ్రెండ్ అయితే ఉంటాడు. సో అతని ద్వారా ఈ నంబర్ అయితే చూసి డీటెయిల్స్ అని తీసుకోవాలని చెప్పి పోతాడు. పోయి వానితో మాట్లాడి డీటెయిల్స్ అయితే చూడరా అని చెప్తే ఈ నంబర్ అతను చెక్ చేసి చూస్తే ఇది వచ్చేసి ఈ రాజేంద్రరావు సంబంధించిన వాళ్ళు అతని మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది, ఆ ఓమ్ని వ్యాన్. అప్పుడు అతను అట్లయిపోతాడు. అప్పుడు దొరికావురా అని అతను ఏం దొరికావురా నాకు అని అతను చాలా సంతోషపడి ఆ వీడియో నా దగ్గర ఉంది, ఇప్పుడు వీడిని ఒక ఆట ఆడిస్తాను ఇప్పటి నుంచి, వాడే మనకి వదిలేసి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, ఐఎమ్ సారీ అని చెప్పేటట్టు చేయకపోతే నా పేరు రాఘవే కాదు అని చెప్పి తనైతే అలా ప్లాన్ వేస్తాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తను ప్లాన్ వేసేసి అక్కడ బయటికి వచ్చి కాల్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే అది చెప్పాలి కాబట్టి, నువ్వు దొరికావురా, నాకు చాలా మంచి పాయింట్ దొరికింది అండ్ మంచి వీడియో ఫుటేజ్ కూడా దొరికింది నీ నుంచి, ఇప్పుడు ఖచ్చితంగా కేసు అయితే నేను గెలవగలననే నమ్మకం ఇంకా బలపడింది అని చెప్పాలని చెప్పి తను ఫోన్ తీస్తానే ఈ అమ్మాయి ఎవరైతే లాయర్ ఉంటారో ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. లాయర్ అయితే ఫోన్ చేస్తుంది, ఐశ్వర్య లాయర్ అని పడుతుంది. తను ఇప్పుడు కాల్ చేస్తుంది అని చెప్పి ఫోన్ అయితే లిఫ్ట్ చేసి తనతో అయితే అంత మాట్లాడతాడు. ఫస్ట్ ఎలా ఉన్నారు ఇంటరాక్ట్ అవుతారు ఫస్ట్, తర్వాత అయితే తను కేస్ డీటెయిల్స్ అడుగుతుంది, అంతా చెప్తుంది. కేస్ డీటెయిల్స్ అయితే అడుగుతాను, తను మన హీరో అయితే అంతా చెప్పేస్తాడు, మొత్తం చెప్పేసి తనకి సో మనం ఎలాగైనా ఈ కేసు గెలవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఎప్పటి నుంచో నన్ను నమ్ముకున్నారు, సో నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను కేసు ఓడిపోతే బాగుండదు, సో ఎందుకంటే ఇది ఒక భక్తులకి అండ్ ఒక స్టూడెంట్స్ కెరియర్కి ముడిపడి ఉంది, సో మీరే ఎలాగైనా కేసు గెలిచేటట్టు చేయాలంటే మీరేం టెన్షన్ పడద్దండి రాఘవ్, నేను మొత్తం చూసుకుంటాను, కేసు అయితే మనం ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్తాడు. పోనీ ఈ కేసుకి ఇంకా సంబంధించిన డీటెయిల్స్ ఏమో దొరికాయా అంటే ఇప్పుడే ఒక గోల్డెన్ వీడియో ఫుటేజ్ దొరికింది నాకు అంటే, అవునా, అయితే మళ్ళీ వెంటనే నాకు పంపించండి, నేను ఇంకా కేసు అంతా స్టడీ చేసి అంతా మొత్తం ప్రిపేర్ చేస్తాను, నెక్స్ట్ హియరింగ్కి అయితే వెళ్దాం మనం అని చెప్తే, కోర్టుకి అయితే తొందరగా వెళ్ళేకి ఛాన్సెస్ ఉంటాయి మనకి అని చెప్తే, మేడం మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్పచ్చా అని అడుగుతాడు. ఏమడుగుతాడో చూద్దాం ఇప్పుడు. మేడం మీరు ఏమనుకోకపోతే నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మ్యాటర్ ఫోన్లో చెప్పడం కరెక్ట్ కాదు, సో నేనే మీ దగ్గరకు వచ్చి మీట్ అయ్యి మిమ్మల్ని మొత్తం చెప్తాను, కేస్ డీటెయిల్స్ అంతా వివరిస్తాను అండ్ నాకు ఏ లీడ్ దొరికిందో కూడా మీకు చెప్తాను, సో అంతవరకు మీరు వెయిట్ చేయండి ప్లీజ్ అని అంటే, సరే రాఘవ్ నువ్వు అయితే వెయిట్ చేయి, నేనైతే 5 daysలో హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాను, వచ్చాక నీకు ఫోన్ చేస్తాను, నన్ను అయితే వచ్చి కలువు, ఆ తర్వాత మాట్లాడదాం, కేస్ డీటెయిల్స్ అన్నీ చూసి సెట్ చేసుకుందాం మనం అని చెప్తే, ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని అంటాడు. ఆ తర్వాత పెట్టేస్తాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాఘవ్ వెంటనే ధీరజ్కి ఫోన్ చేసి చెప్పేస్తాడు, తనతో మాట్లాడాడంట, తను తొందరలోనే వస్తుందంట, వచ్చాక నాకు కాల్ చేస్తానని చెప్పింది, అప్పుడు రమ్మని చెప్పింది అంటే సరే రా అని తను పెట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్, బాయ్. So thanks for watching my episode 2 of Ramabhakta Hanuman. See you on next episode and take care, bye. So guys, wait for the Ramabhakta Hanuman web series episode 3. This episode also coming very soon, so stay tuned for that and please subscribe to my channel. Bye. So guys, చూసారు కదా రామభక్త హనుమాన్ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 2. సో if you connect to this episode to give it a big thumbs up and like, share and comment and let me know, and don't forget to hit the bell icon and subscribe to my channel Dreamboys 94. So guys, this episode is releasing today, so please like, share and subscribe my channel.
అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ లైక్ దిస్. అండ్ ఎపిసోడ్ 3 ఆల్సో రిలీజింగ్ వెరీ సూన్, అండ్ ద బ్రేవ్ మ్యాన్ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3 ఆల్సో రిలీజింగ్ వెరీ సూన్. సో బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ అయితే వచ్చేస్తాయి, అండ్ షార్ట్స్ కూడా ఈ ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అన్నిటికీ మీరు సపోర్ట్ చేయండి, నన్ను ఇంకా పైకి తీసుకొని రండి, అండ్ మీకోసం నేను ఎంటర్టైన్ ఇంకా పెంచుతాను. సో మీరు చేయాల్సిందల్లా ప్రతి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఇంకా రిలేటివ్స్కి, ఎవరికైతే ఉంటారో ఈ వీడియో ఎవరికైతే రిలేటెడ్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో తెలిసేటట్టు చేయండి. దెన్ నేను అందరికీ నోటీస్ అవుతాను. సో చేస్తారని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ జై హింద్.